ఆ చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు. దళితుల మీద, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్, నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడావా? నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట. ఏం మంచి చేశావు? నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు? యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు. శ్రామికుల పొట్టగొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేశావు. దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టావు. రైతుల గురించి మాట్లాడతావు. 20,000 వేయలేదని మాట్లాడతావు. 8.5 లక్షల కోట్లు అప్పులు. ఇంకా ఈరోజు తవ్వే కొద్దీ ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు. ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేశావు. అనేక పన్నులు వడ్డించావు. చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో 1 ఎకరాకి నీళ్లు ఇచ్చావా? $3,500 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఇన్ని లక్షల కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ 3,500 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు నువ్వు ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడతావా? అందరూ శాఖాహారులే. ఆ రొయ్యల గంపాయి మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో, ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. రాష్ట్ర ప్రయోజనాల్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. భారతదేశ చరిత్రలో నీలాంటి అధమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి ఆ చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు. దళితుల మీద, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు
ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా? నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట. ఏం మంచి చేశావు? నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు? యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు. శ్రామికుల పొట్టగొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేశావు. దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టావు. రైతుల గురించి మాట్లాడతావు. 20,000 వేయలేదని మాట్లాడతావు. 8.5 లక్షల కోట్లు అప్పులు. ఇంకా ఈరోజు తవ్వే కొద్దీ ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు. ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేశావు. అనేక పన్నులు వడ్డించావు. చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో 1 ఎకరాకి నీళ్లు ఇచ్చావా? ₹3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఇన్ని లక్షల కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ ₹3,500 కోట్ల ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడివి నువ్వు ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడతావా? అందరూ శాఖాహారులే. ఆ రొయ్యల గంపాయి మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో, ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. రాష్ట్ర ప్రయోజనాల్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. భారతదేశ చరిత్రలో నీలాంటి అధమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి